నెంబర్ 1 ప్రజలు ఆగ్రహం, ప్రజా మూడు, నేషన్ అదే ఆంధ్రప్రదేశ్ మూడ్ ఆఫ్ ద నేషన్, మూడ్ ఆఫ్ ద ఆంధ్రాస్ చేంజెస్. చంద్రబాబు ఈజ్ ఎ ఫస్ట్ బలిపశువు నెక్స్ట్ ఎలక్షన్స్. నెంబర్ 1 వెరీ వెరీ క్లియర్. నెంబర్ 2 లోకేశం సి బ్యాచ్, కే బ్యాచ్ చాలకుండా ఇంకా కొంతమంది సానా సతీష్ లాంటి వాళ్ళని వేసుకొని సిద్ధహస్తులతో ఎలా ప్రతి పైసాను ఒడిసి పట్టుకొని ప్రతి పథకం ఏదైనా కావచ్చు, పథకాలు ఏం లేవులే, ఏదైనా కావచ్చు, అది ఇసుక కావచ్చు, లేకంటే మద్యం కావచ్చు, ఏదైనా పార్కింగ్ టికెట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, రాష్ట్రంలో ఏదైనా ఒక 10 పైసలు వస్తుందంటే మనోడికి 5 పైసల వాటా. ఆ డబ్బుని ఇప్పుడు మాత్రం బ్లాక్లో పరదేశాలకు, పరాయి దేశాలకు పంపించడం, సూట్ కేసులో సింగపూర్కి పంపించడం, అదే నేను అంటూ ఉంటాను కదా. దాని తర్వాత తాను అనుకుంటున్నాడు ఈ సూట్ కేసుల డబ్బులు కొద్దిగా మళ్ళీ ఈవీఎంలకు ఇవ్వడమో, లేకంటే ఈవీఎంలు వీలు కాకపోతే ప్రజలకు పంచడమో అనే దిశలో వడివడిగా అడుగులు వేస్తున్న చిన్నబాబు. కానీ చిన్నబాబుకు తెలియని విషయం ఏంటంటే ప్రజాగ్రహం ముందర ప్రజల అభిప్రాయం మూడు చేంజ్ అయినప్పుడు ఇట్లాంటి ఎదవల్ని ఎత్తిపడేస్తారు. రే జగన్మోహన్ రెడ్డి అనేవాడు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి 2 లక్షల నుంచి 4 లక్షలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అయినా కానీ మరేమో నాకు తెలియదు, కానీ పని చూసుకోరా పరందామా అన్నారు. అదే పని చూసుకుంటున్నాడు మనోడు, లండన్ వెళ్ళాడు. సో దిస్ ఈజ్ ద ట్రూత్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో మన లోకేషన్కు పేరేముందంటే, లోకేషన్కు పేరేం లేదు, సూట్ కేసులు సింగపూర్కి తరలించడం తప్పితే వేరే విధమైన పట్టు అనేది లేదు. ఎస్, చంద్రబాబు టీడీపీ పార్టీలో చంద్రబాబు తర్వాత పట్టు సాధించడానికే ముఖ్యంగా సి బ్యాచ్, కే బ్యాచ్ని వేసుకొని ఇంకా సానా సతీష్ లాంటి వాళ్ళు వేసుకొని పట్టు సాధిస్తున్నాడు ఆర్థికంగా. అంతవరకు అంటే మూలాలు పట్టుకుంటున్నాడు. వెరీ గుడ్. అంతవరకు సక్సెస్ అవుతాడా అంటే చూద్దాం. కానీ అతను ప్రజానాయకుడిగా ఎదుగుతాడా, చక్రవర్తిగా స్థానాన్ని సంపాదించుకుంటాడంటే ఎందుకంటే ప్రజల మనోభావాలని, మనోగతాలని పట్టి వాటిని ఒడిసి పట్టుకొని వాళ్ళకు బిస్కెట్లు వేయడం అనేది కావాలి. అది ఎవరు చేయగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రజలను ప్రతిరోజు పట్టించుకుంటూనే బిస్కెట్లు వేయలేకపోయినాడు. వాడు బిస్కెట్ వేయలేకపోయినాడు, వాడు బిస్కెట్ అయిపోయినాడు. అందుకని లండన్ పోయినాడు మనోడు.